దేవునికి స్తోత్రం. ఈరోజు ఆత్మస్వరూపుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఆత్మీయ వాగ్దానం. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనైతిని. యెహెజ్కేలు గ్రంథం 37:1. ప్రియా ఆత్మస్వరూపుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా క్షేమంగా ఉన్నారు కదూ? మీ కుటుంబ సభ్యులందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదూ? మీ కొరకు, మీ అవసరతల కొరకు ప్రార్థిస్తాం. మీ వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. ప్రభు మీ జీవితంలో అనేకమైన అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు, చేయబోతున్నాడు కూడా. చేసిన కార్యములకు స్తోత్రాలు, చేయబోతున్న కార్యములకు ఆ మహాదేవుడికి స్తోత్రములు. యెహోవా హస్తము మన మీదకి వస్తుంది. మిమ్మలను ఆత్మస్వరూపులుగా మిమ్మల్ని చేయాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రభు హస్తం మన మీదకి వచ్చుట ఎంత చక్కటి అనుభవం దేవుని బిడ్డలారా. ప్రవర్తకు యెహెజ్కేలు మీద దేవుని హస్తం వచ్చినప్పుడు ఆయన ఆత్మవశుడయ్యాడు. అవును, ప్రభు తన చేతులను ఉంచి మనలను ఆశీర్వదిస్తున్న అద్వితీయ సత్యస్వరూపుడు. కొత్త నిబంధన కాలమందు హస్తనిక్షేపణ గూర్చి చదువుచున్నాం. చేతులు ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకమును వచ్చుచున్నది. చాలామంది దేవుడు తమను ముట్టవలని కోరుచున్నారు. అలాగూ దేవుడు తాకినప్పుడు ఉజ్జింపబడుచున్నారు, దైవిక స్వస్థతను పొందుకొనుచున్నారు. దానికన్నా ఎక్కువగా ప్రభు హస్తం మన మీద ఉంచుట వలన కలుగు అనుభవము వేరు. అది మనలను ఎంతగానో బలపరిచి నడిపించుచున్నది. అందువలన ప్రవర్త ఆయనను ఎలాగూ స్తుతించునో చూస్తే, యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతికు యెహోవా అను పేరు వహించిన వాడా, సూర్యుడా, మహాదేవా, నీ అధిక బలము చేత చాచిన బావు చేత భూమి ఆకాశమును సృజించితివి. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు అని ఇర్మియా గ్రంథం 32:17 తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, మన దేవుడు సర్వాధికారైన దేవుడు, సర్వోన్నతుడు, పరిశుద్ధుడు, పరిపూర్ణుడు, అద్వితీయుడు. ఆయన ఆ మహాదేవునికి, ఆ మహిమాస్వరూపుడికి ఎల్లప్పుడూ మనం కృతజ్ఞులమై ఉండాలి. ఆయన కృపచేతనే మనకి జయవిజయము కలుగుతున్నది. తన బాహుబలము చాచి ఇశ్రాయేలును ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించిన గొప్ప దేవుడు. యెహోవా కొత్త నిబంధన కాలమందు యేసుక్రీస్తుగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన తన చేతులను చాచి అద్భుత కార్యములు చేసిన అద్వితీయ సత్యస్వరూపుడైన. కుష్ఠి రోగులను ముట్టగా వారు స్వస్థత పొందారు. ఆయన 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని ఆశీర్వదించి వేల మందికి ఆహారంగా పంచిన మహిమాస్వరూపుడైన. నడుమొంగిన స్త్రీని ముట్టగా ఆమె చక్కగా నడిచింది. పేతురు అత్తగారు జ్వరముతో పడి ఉండగానే ఆయన ముట్టగా లేచి పరిచర్య చేసింది. నేడును ఆయన హస్తం మీ మీదకు వచ్చినేడలా మీ జీవితంలో ఎన్నెన్నో అద్భుతాలు జరుగును. దేవుని బిడ్డలారా, ప్రభు హస్తం నడిపించున్నది. అవి మీ కొరకు గాయపరచబడిన హస్తములు, మేకులు బిగించబడిన హస్తములు, యుద్ధము చేయి హస్తములు. ఆ హస్తములను క్రీస్తు మీ వైపు చాపుతున్నాడు. దేవుని బిడ్డలారా, నా అరచేతుల్లో మిమ్మల్ని చెక్కి ఉన్నాను, ప్రేమతో చెప్పుచున్న మహిమాస్వరూపుడు. ఇప్పుడే ఆయన చాచు నా చేతుల్లోకి మనం రాగలదమా? ఆయన ఎల్లప్పుడూ తన అరచేతుల్లో మనల్ని ఉంచుకుని నిత్యమో మనల్ని చూడాలనుకుంటున్నాడు. ఆయన దేవదేవుని బిడ్డలారా, ఇప్పుడే ప్రభు యొక్క ప్రేమకి విధేయుడు కాగలవా? రండి, ప్రభుని స్తుతిందాం, మహింపర్దాం, ఘనపరదాం, లోబడదాం. యవనస్తులారా, ప్రభుని ఆరాధించండి. నడిప్రాయంలో ఉన్న వారులారా, వృద్ధులైన బిడ్డలారా, ప్రభుని ఆరాధించండి, మహింపరచండి, ఘనపరచండి. ఎన్ని పనులున్నా దేవునికి ప్రథమ స్థానము కేటాయించండి. దేవదేవుని యొక్క శాశ్వత కృపతో నింపబడండి. కలవరి ఆ రుద్రుని చేత మనందరికీ జయవిజయం అనుగ్రహిస్తున్న అద్వితీయ సత్యస్వరూపుడు, సర్వాంగ సుందరుడు, మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు, ఆ మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శాశ్వత కృప నేడు మీతో నిల్చున్నగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వాధికారి, సత్యస్వరూపి, ఆత్మస్వరూపుడైన దేవా, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు కోటి స్తోత్రాలు, శతకోటి స్తోత్రాలు. మీరిచ్చిన వాగ్దాన్ని బట్టి వందనాలు. మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ ఆత్మపూర్లుగా చేయండి, ఆత్మాభిషేకం దయచేయండి. దేవాని కృపాక్షలను మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ అధికారం మమ్మల్ని నడిపించి
షాదు నుండి కీ నుండి మమ్మల్ని తప్పించి రక్షించి మాకు జయ విజయాలు అనుగ్రహించు నాయన. నమ్మదగిన వాడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు, నమ్ముకోదైన సహాయకుడు అయినావు గనక ఉదయకాలాన్ని ఆశీర్వాదాలు నీ కృపాక్షణం మీ బిడ్డలైన మాకు అందరికీ దయచేయమని, మేలుతో మమ్మల్ని తృప్తిపరచమని నా ప్రభువును రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.